హాయ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో. ఇక్కడ నేను చూపిస్తున్నది మ్యాంగో మిల్క్ షేక్. సో ఈరోజు మ్యాంగో మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను కొన్ని కాజులు తీసుకున్నాను. కాజులు నానబెట్టుకోవాలి వాటర్లో, మినిమం 1 అవర్ అయితే కావాలి, నానబెట్టాలి. బాదం కూడా తీసుకోవచ్చు, బాదం అయితే ఓవర్ నైట్ అంతా నానబెట్టాలి. ఇక్కడ నేను అప్పటికప్పుడు చేస్తున్నానని కాజు ఒకటే నానబెట్టి తీసుకున్నాను. సో మీకు డ్రై ఫ్రూట్స్ లాస్ట్లో మనము గార్నిష్ కోసం మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను కాజు నానబెట్టినవి అయితే మిక్సీలో వేసేసుకున్నాను. అలాగే మ్యాంగో పల్ప్ తీసుకున్నాను. ఇక్కడ నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను. 2 మ్యాంగోస్ పల్ప్ తీసుకొని యాడ్ చేశాను అనమాట. దీనిలోకి షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. సో బెల్లం పొడి కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ 2 స్పూన్స్ షుగర్ అయితే పర్ మ్యాంగో తీసుకున్నాను అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మ్యాంగోస్ అంత తీయగా అయితే లేవన్నమాట. ఇంకా ఇప్పుడే కదా సీజన్ స్టార్ట్ అయింది. సో అందుకని అంత తీయగా లేవు, అందుకని నేను 2 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. అలాగే మిల్క్ తీసుకున్నాను. ఈ మిల్క్ వచ్చేసి చిల్డ్ మిల్క్ అనమాట, అంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న మిల్క్. సో ఇవైతే ఇంకా మిక్సీ పట్టాక ఇక్కడ మనకి థిక్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఇదైతే మనం సర్వింగ్ గ్లాస్లోకి అయితే తీసేసుకుందాం. సో సర్వింగ్ గ్లాసెస్ తీసుకున్నాక దీనికి పైన గార్నిష్గా మనం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. చాలా హెల్దీ డ్రింక్. ఇప్పుడు పెరిగే పిల్లలకి గ్రోత్ ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది ఇలా మిల్క్ షేక్స్ అవి ఇస్తుంటే. అండ్ దెన్ సమ్మర్లో మనకి లిక్విడ్ ఎక్కువ తీసుకున్నట్టు కూడా ఉంటుంది అనమాట. సో అన్ని రకాలుగా మనకి సమ్మర్లో ఈ మిల్క్ షేక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మిల్క్ తాగని వాళ్ళకు మిల్క్ యాడ్ చేసినట్టు అవుతుంది, డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళకు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసినట్టు అవుతుంది. అండ్ దెన్ మన సీజనల్ ఫ్రూట్ కూడా యాడ్ చేసినట్టు అవుతుంది అనమాట. సో మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.